వాళ్ళకి బాధైందనుకో, నా అక్క, నా చెల్లి, నా అన్న, నా తమ్ముడు, నా కొడుకు, నా బిడ్డ మాట ఇచ్చింది, దేవుడికి ప్రార్థన చేస్తారు, అందుకే నాకు బాగైంది, అందుకే నాకు స్వస్థత కలిగింది, అందుకే నాకు మంచిగా అయ్యాను అనే సాక్ష్యం ఊళ్ళో చెప్పే విధంగా నీ ప్రార్థన జీవితం ఉండాలి. అది నిజం క్రైస్తవ జీవితం యొక్క లక్షణం. నువ్వు ఏడవద్దని చెప్పట్లా, నువ్వు బాధపడదని చెప్పట్లా, కన్నీటి ప్రార్థన చేయమని చెప్తున్నా, కానీ దేవుడి దగ్గర నిజ క్రైస్తవ జీవితం కలిగిన బిడ్డగా నువ్వు ప్రార్థన చేయాలి. ఆ క్రైస్తవ జీవితమే ఈ రోజు నీలో ఉండాలని దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇసుకే ప్రార్థన దేవుడు విన్నాడా? ఏ ప్రవక్త అయితే వచ్చి చెప్పినాడో నువ్వు చనిపోతున్నావు, నేను సంగతి పెట్టుకొని చెప్పినాడో అదే ప్రవక్తతో దేవుడు మరో మాట్లాడుతున్నాడు. అదే ప్రవక్త రిటర్న్ వస్తున్నాడు. ఇదిగో నీ ప్రార్థన దేవుడు విన్నాడు. ప్రార్థన విన్నాడు, దేవుడు మరో జవాబును పంపిస్తూ వచ్చాడు. ఇదిగో నా జవాబు ఏంటంటే ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ను ఇస్తూ అదే ప్రభు, ఇదిగో ఈ చక్కటి ఆరోగ్యం, బలము, శక్తిని కాదు, నీ గాయాన్ని మానివేస్తున్నాను, నీ గాయం నేను మారుతూ ఉన్నాను. ఇదిగో ఇప్పుడే మారిపోతుంది, ఇప్పుడే మారింది, ఇదిగో మారిపోయింది. నీ స్థితిని నువ్వే మార్చుకోవాలి. యూ హావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్, యూ హావ్ టు చేంజ్ యువర్ లైఫ్. నీ ప్రార్థనతో నీ స్థితిగతులను మార్చుకునే శక్తి దేవుడికి ఇచ్చినాడు. వాళ్ళను వారు రక్షణ పొందిన జీవితానికి గల కారణం ఇదే.